సోషల్ నుంచి రఫ్ గ్రాండ్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయండి. నవీన శిలాయుగం అంటే ఏమిటి? నవీన శిలాయుగం అంటే ఏమిటి? ఆన్సర్ కొత్త రాతి పనిముట్లు ఉపయోగించిన కాలాన్నే నవీన అంటే కొత్త కదండి, నవీన రాతి పనిముట్లు. మళ్ళీ కొత్త చెక్క పనిముట్లను ఇచ్చాడనుకోండి కన్ఫ్యూజ్ పడద్దు. కొత్త లోహపు పనిముట్లు అంటే కన్ఫ్యూజ్ పడద్దు. కొత్త రాతి పనిముట్లే శిలలపై శిల్పాలు చెక్కినారు. ఓకేనండి. నంద్ర గ్రామం, ఈ నంద్ర గ్రామం ఎందు గురించి ప్రసిద్ధి అంటే రాతి పనిముట్లు అక్కడ బయటపడ్డాయండి. ఈ నంద్ర గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ అండి. మధ్య నంద్ర. ఓకేనండి, మధ్య నంద్ర. ఇక్కడ నెవస అనే గ్రామం ఉందండి. ఇక్కడ పనిముట్లు అయితే లభించాయి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర నెవస. సంస్కృతంలో తెగను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, జన అని పిలుస్తారండి. తెగ అంటే జన. 25ది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ప్రారంభంలో గంగా నది లోయలో స్థిరపడినటువంటి ముఖ్య తెగలు ఏవి? చాలా ఇంపార్టెంట్ అండి. గంగా నది లోయలో స్థిరపడినటువంటి ముఖ్య తెగలు ఏవి? ఆప్షన్ చూస్తేనే బుర్ర గిర్రం తిరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ, శాక్య, లిచ్చవి, మల్ల, వైదేహి. ఇవన్నీ కూడా, ఈ తెగలన్నీ కూడా గంగానది లోయలో స్థిరపడినవి. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్, గంగానది వెంట ప్రజలు ఏ కాలంలో పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు? గంగానది వెంట ప్రజలు ఏ కాలంలో పెద్ద సంఖ్యలో స్థిరపడడం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 2700 సంవత్సరాల క్రితం అండి. 2700 సంవత్సరాల కాలంలో పెద్ద సంఖ్యలో గంగానది వెంట ప్రజలు స్థిరపడడం అయితే ప్రారంభించారు. 27ది, గ్రామాలు మరియు పట్టణాలు పెద్ద సమూహాలను ఏమని పిలిచేవారు? ఇప్పుడు టాపిక్ వచ్చేసామండి, అసలైన టాపిక్కి ఇప్పుడు రావడం జరిగింది. గ్రామాలు మరియు పట్టణాలు పెద్ద సమూహాలను ఏమని పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి, మహాజనపదాలు. అసలు మహాజనపదాలు ఎన్ని? మహాజనపదాల సంఖ్య ఎంత? 16 అండి. దీన్ని ఇంకో పేరు ఉంటుందండి, సామేద ఏదో వస్తుంది, మీకు తెలుస్తే చెప్పండి. మహాజనపదాలు సామేద వస్తుంది, గుర్తెచ్చుకోండి. ఇంకో పేరు అంగ. మహాజనపదం యొక్క రాజధాని ఏమిటి? ఈ మహాజనపదం యొక్క రాజధాని ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రాజధాని నుంచి మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు అవి ఉండే ప్రదేశాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి. అందుగురించి కొద్దిగా